అండి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ బుట్టబొమ్మ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఇవాళ నేను మీకు టమాటో చట్నీ రెసిపీ చూపించబోతున్నాను. అందరికీ తెలిసిందేదే కానీ ఇంకాస్త వెరైటీగా. ముందుగా ఇక్కడ నేను ఒక దూరకాయలు తీసుకుంటున్నాను. అంటే చాలా పండిపోయిన కాయలు తీసుకోవద్దండి. టేస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. కాస్త పచ్చి కాయలతో ట్రై చేద్దాం. చాలా బావుంటుంది టేస్ట్ అనేది. ఇక్కడ నేను దాదాపు ఒక 8-9 కాయలు తీసుకున్నాను. అవన్నీ కూడా చిన్న చిన్న పీస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఒక ఫ్రైయింగ్ పాన్ పెట్టేసుకొని అందులోకి మనం తీసుకున్న టమాటానంతా యాడ్ చేసుకోండి. మనకి టమాటో అనేది ప్యాన్‌కి అంటుకోకుండా ఉండాలంటే ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మనం ఫ్రై చేయాలి. కాస్త తొందరగా మగ్గుతుంది. అలాగే ప్యాన్ కూడా అంటుకోవు. చూసారు కదండీ! నేను తీసుకున్న కాయలు దోరవి కాబట్టి మనకి లుకింగ్ కూడా చాలా బాగుంది చూడ్డానికి. మరి పండిపోయిన కాయలు ఏమైతాయంటే తొందరగా మరి అంత లుక్ అనేది అనిపించదు. ఇవి చాలా టేస్ట్ ఉంటుంది. చూడ్డానికి లుక్ కూడా ఉంటుంది. ఇలా కాస్త మెత్తపడాలి ఈ కాయ అనేది. టమాటాని కట్ చేసుకున్నాం కదా! అవి చూసారా కలర్ ఎంత చేంజ్ అయిపోయిందో. మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం ఇప్పుడు మన టేస్ట్‌కి తగ్గట్టుగా. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త ఒక 2 మిర్చి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మామూలుగా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక 6 దాకా తీసుకున్నాను మిర్చిని. ఇవి కాస్త వేగించుకొని పక్కన పెట్టేసేయండి. చల్లారాలి కూడా. ఎందుకంటే మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ తర్వాత ఒక చిన్న కప్ అంతా ఎండు కొబ్బరిని యాడ్ చేసుకున్నాను. ఎండు కొబ్బరి తురుము. ఒకవేళ మీ దగ్గర తురుము లేదంటే గిన చిన్న చిన్న పీసెస్ అయినా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి మనం పోపులో తీసేస్తాం కదండీ! అలా తీసేసే ఛాన్స్ ఉన్నదనేసి నేను డైరెక్ట్‌గా మిక్సీలోకి యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ వరకు బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకున్నా కూడా టేస్ట్ ఏం తియ్యగా రాదండి. చాలా బావుంటుంది. స్కిప్ ఏం చేయొద్దు. ఇలా కాస్త కచ్చా పచ్చాగా గ్రైండ్ అవుతుంది. ఎందుకంటే మనం ముందు వాటర్ వేయం కాబట్టి. ఇప్పుడు చల్లార్చి పక్కన పెట్టుకున్న టమాటోస్‌ని కూడా యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా! ఇలా మెత్తగా పేస్ట్ మాదిరి వస్తుంది. చాలా బావుంటుందండి ఈ చట్నీ అనేది. మనకెప్పుడైనా ఏదైనా కాస్త కొత్తగా తినాలి అనిపించినప్పుడు టమాటో చట్నీ చేసుకొని తినండి. ఒక్క స్పూన్ నెయ్యేసుకొని తిన్నామంటే ఎంత తింటామో మనకే తెలీదు. అంత బావుంటుంది ఈ చట్నీ. ఇక దీంట్లోకి మనం లాస్ట్‌గా పోపు పెట్టుకోవాలి కాబట్టి పోపు దినుసులు యాడ్ చేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఒక ఎండుమిర్చి. అంతే మనం పోపును మన చట్నీలోకి తీసేసుకున్నాం. అంతే ఎంతో టేస్టీ ఈజీ అయిన టమాటో చట్నీ రెడీ అయినట్టే. కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.